బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిలిచిన నిఖిల్ అలానే యష్మి కూడా వీరిద్దరి మధ్య బాండింగ్ అనేది బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండేదో ఎవరు ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అయితే చాలా మంది అభిమానులు మాత్రం ఇప్పటికీ కూడా కావ్య యష్మి వల్లే మరింత దూరం అయిపోయారు అంటూ చాలా మంది అభిమానులు అయితే చెప్పుకొచ్చేశారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు అయితే తలెత్తాయి. ఇద్దరు కూడా గొడవలు జరగడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్కి ఎంట్రీ ఇచ్చేశారు నిఖిల్. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు కొంచెం దూరంగా ఉన్నాయో లేదో వీరిద్దరి మధ్యకి ఇక్కడ యష్మి రావడం జరిగింది. దానివల్ల మరింత దూరం అయిపోయారు ఈ జంట. అయితే ఇప్పటికీ కూడా చాలామంది అభిమానులు అయితే చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నిఖిల్ కావ్య ఇద్దరు కూడా మా వల్ల కాదు, మేమిద్దరం విడిపోవాలి అనుకున్నాము, అందుకే విడిపోయాం, అంతేకాని ఎవరో మా మధ్య రావడంతో మేమిద్దరం విడిపోలేదు, యష్మి వల్ల అంటూ అని చెప్పుకొచ్చారు. కానీ యష్మి మాత్రం తన వంతు ప్రయత్నంగా మరోసారి కావ్య దగ్గరికి వెళ్ళి నిఖిల్ చాలా మంచివాడు, తనని పెళ్లి చేసుకో, తనతో హ్యాపీగా ఉండు, అలానే నువ్వంటే నిఖిల్కి చాలా ఇష్టం కావ్య అంటూ కూడా తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడడం జరిగింది. కానీ కావ్య మాత్రం ఏమాత్రం కూడా ఈ మాటలపై స్పందించలేదు. నేను తర్వాత మాట్లాడుతాను, వెళ్ళిపో అంటూ అక్కడి నుంచి తనని పంపేయడం అయితే జరిగింది.